హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు స్వాగతం. ఈరోజు కూడా మార్కెట్ చాలా చలాక్గా యాక్టివ్గా ఉంది. అంతేకాదు మార్కెట్లో చాలా ఉత్తేజం కనిపించింది. మార్కెట్స్ ఆర్ వెరీ గుడ్, స్ట్రైట్గా అలా పెరుగుతున్నాయి. అయితే ప్రమాదం ఏంటంటే అలా పెరిగేది అలా తగ్గుతుంది, తగ్గేటప్పుడు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 70 ప్లస్కి వచ్చేసినాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 70 ప్లస్ రేంజ్కి వచ్చినాయి. ఇక్కడి నుంచి ఏమాత్రం పెరగటం మొదలుపెట్టినా కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. 70కి వచ్చిన తర్వాత ఫాస్ట్గా పెరుగుతాయి. ఐ రిపీట్, ఆర్ఎస్ఐ 70 వచ్చిన తర్వాత 70 దగ్గర మెయింటైన్ అయితే లేదా అక్కడి నుంచి పైకి వెళ్ళేటట్టయితే ఫాస్ట్గా పెరుగుతాయి. అంటే సింపుల్గా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా నిఫ్టీలో 100, 150, 200 పాయింట్లు, 300 పాయింట్లు అప్పు. బ్యాంక్ నిఫ్టీలో 500, 600 పాయింట్లు, 700 పాయింట్లు అప్పు. ఈ మధ్యకాలంలో అదే జరుగుతున్నది. సో ఇక్కడి నుంచి పెరిగేది మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉంటుంది పెరిగేటైతే. అయితే 70కి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఇండెక్స్లకు ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్కి ఉండకపోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ఈవెన్ 100కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇండెక్స్ ఇది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టాక్స్ కదా. అందుకని అన్ని స్టాక్స్ అగ్రెసివ్గా ఉండవు కదా, బాగా ఇదిగా బిహేవ్ చేయవు. కాబట్టి కొన్ని మోడరేట్ చేస్తాయి. కాబట్టి 70-75 రేంజ్కి నిఫ్టీ వెళ్ళటం అనేది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వెళ్ళటం అనేది అది కొంచెం తక్కువగా జరుగుతుంది. వెళ్ళటమే కాదు, వెళ్ళి అక్కడ కంటిన్యూ అవటం అనేది చాలా బుల్లిష్నెస్ అనమాట. ఇప్పుడు తమాషా చూడాలి. అంటే చెప్తాను మీకు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దరు. కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. ఎంత బుల్లిష్గా ఉందో అర్థమవుతుంది. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. 200-డే మూవింగ్ యావరేజ్ ఎక్కడో 200-డే మూవింగ్ యావరేజ్ ఎక్కడో 51,000 దగ్గరే లేపేసింది. చూసింది వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్ట్రా. చూడండి, ఇది ప్రీవియస్ హై, అదంతా 51,580, అది దాన్ని లేపేసింది. తర్వాత ఇది అసలు ఇంకా హై, ఇంకా ప్రీవియస్ హై 53,620, దాన్ని లేపేసింది. చూడండి, 53,000 లేపేసింది. 55,000 అట, కాస్త కొస్త కాదు, 5,000. లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్దాం. 2 ఇయర్స్కి వెళ్ళి చూద్దాం. లాస్ట్ 2 ఇయర్స్లో దిస్ ఈజ్ ద హయ్యెస్ట్. ఈ గోపురం, పెద్ద గోపురం 54,300, దీన్ని కూడా క్రాస్ చేసేసింది. సో 54,300 అంటున్నారు కదా సుమారుగా. ఈ 54,300 కూడా క్రాస్ చేసేసి 55,305కి వెళ్ళింది. సో దీని నెక్స్ట్ టార్గెట్ ఏమిటి చెప్తున్నారు అంటే ఫిబొనాచి ప్రకారం అయితే తీసుకుంటే 56,500 సుమారుగా. నెక్స్ట్ టార్గెట్ 56,400 వేసుకున్నాం. +or-100 ఏముందలేండి. కానీ అది రోజుకి 1000-1100 పాయింట్లు పెరుగుతున్నది కదా సార్. ఆ లెక్కన రేపు ఎల్లుండి వచ్చేస్తుందేమో, సెటిల్మెంట్లోగానే సెటిల్మెంట్కి వచ్చేస్తుందేమో, అది చెప్పలేం. దట్ వీ కాంట్ సే. ఎంత టైం పడుతుంది, ఎప్పుడు వెళ్తుంది అది దట్ వీ కాంట్ సే. బట్ దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఏంటి ష్యూర్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ 56,400. అక్కడికి వెళ్ళి ఆగిపోయి ఉండిపోతుందా, ఇంకా ఫర్దర్ ఇంక వెళ్ళదండి అంటే అది చెప్పలేం. అట్లా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అయితే ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్, ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెల్స్ దాటి పైకి వెళ్ళిపోయి కూర్చుంది. ఐసిఐసిఐ బ్యాంకు రిజల్ట్ చాలా బాగుందని కదా, రిజల్ట్ బాగుంది,
అసలు బ్యాంక్స్ తీసుకున్నట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్కి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనుకోండి రిజల్ట్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే చాలా బాగున్నాయి రిజల్ట్స్ అని వస్తున్నది కదా. హెచ్డిఎఫ్సి బాగుంది, ఐసిఐసిఐ బాగుంది, ఇంకేం కావాలి? మరి ప్రైవేట్ బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ బాగుంది, డార్క్ హార్స్ ఎస్ బ్యాంక్. యాక్చువల్గా ఎస్ బ్యాంక్ ఏంటంటే స్లో అండ్ స్టడీ, సింపుల్గా డబుల్ అవుతుంది, కానీ ఇట్ టేక్స్ టైం, పేషెన్స్ ఉండాలి. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళదు. 18 ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, 18 నుంచి 35కి వెళుతుంది వన్ ఫైన్ డే. అయితే ఎంత టైం తీసుకుంటుంది దట్ వీ కాంట్ సే. అందుకని లాంగ్ టర్మ్ ప్లేయర్ని నేను లాంగ్ టర్మ్ కోసమే చూస్తున్నాను, ఉంచాను అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ రాజమండ్రి మీటింగ్లో నవరత్నాలని కొన్ని స్టాక్స్ నేను డిస్కస్ చేశాను. డిస్కషనే, రికమెండేషన్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం కొనుక్కోవాలక్కర్లేదు అనేది డిస్కస్ చేశాను. అది నిన్న మొన్న ఒక అబ్బాయి లిస్ట్ పెట్టి ఏ ప్రైస్ దగ్గర డిస్కస్ చేశామో, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత తగ్గింది అంతా చూపిస్తున్నాడు. అంటే కొంచెం స్టేల్ ఇన్ఫర్మేషన్ అండి, ఏదో పాతది. ఈ మధ్యన రికవర్ అయ్యాయి అవి కూడా. ఒక్కోటి 30%, 20%, 40% చూపిస్తున్నాడు. అదేం లేదు, అవి పాత మాట, అది బాగా తగ్గిన రోజున వేసి ఉంటాడు. బట్ చెప్తున్నాను నేను, ఆయన అంటాడు షాల్ ఐ హోల్డ్ ఫర్ 10 years అన్నాడు. నేను చక్కగా మెసేజ్ పెట్టాను, నా ఇంగ్లీష్ ఆయనకి అర్థమైందో లేదో. ఎవరి ఇంగ్లీష్ వాళ్ళది కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. సో యు ఆర్ పర్టర్బ్డ్ ఫర్ ఫాల్ ఇన్ ద లాస్ట్ 4 months. కెన్ యూ రియల్లీ హోల్డ్ ఎనీ స్టాక్ ఫర్ 10 years అని పెట్టాను. 3 నెలలు 4 నెలలకే అది పడిపోయింది, ఇది పడిపోయింది అని చెప్పి చక్కగా చేతితోటి మంచి హ్యాండ్ రైటింగ్ రాసి పెట్టాడు. ఏవేవి ఎన్ని పడిపోయినాయో చూపిస్తూ, పడిపోయినాయో నాకు తెలియదు, ఆయన చూపించాలా? పడిపోవటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు అండి. ఎవరో ఇంకొక ఆయన మిత్రుడు, సార్ స్టాక్ మార్కెట్ ఆన్ ఫైర్ టుడే, పెరిగిపోతుందని. ఆయనే పడిపోతున్నప్పుడు చాలా కంగారు పడిన సందర్భాలు ఉన్నాయి. అంటే పడిపోయినప్పుడు కంగారు పడిపోవటమును ఏమైపోతుందో అని, పెరుగుతున్నప్పుడు ఏదేదో అయిపోవటం. ఈ 2 స్థితుల నుంచి బయటికి రావాలి ఇన్వెస్టర్ అంటే. ఈ 2 స్థితుల నుంచి బయటికి రావాలి. పడుతుంటే పడుతుంది, మరి తప్పదు కదా, పోతుందా? పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది, ఓకేలే, పెరగటం ఎంతసేపు ఏమిటి? సింపుల్గా ప్రతిసారి ఏమనుకోవాలంటే పెరగటం ఎంతసేపు, తగ్గటం ఎంతసేపు, మామూలు ఇవన్నీ. అట్లా ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే తగ్గేటప్పుడు తగ్గుతూ ఉంటాయి, పెరిగేటప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో 4 నెలల్లో కొనుక్కున్న షేర్లు కొనడో లేదో తెలీదు, 4 నెలల్లో స్టాక్స్ పడిపోయాయని వాపోతున్న వ్యక్తి నిజంగానే 10 సంవత్సరాలు హోల్డ్ చేయగలడండి? 10 సంవత్సరాలు ఎవరు హోల్డ్ చేయగలరో తెలుసండి? రోజు ఎవరైతే చూసుకోకుండా ఉంటారో, రోజు చూసుకునేవాళ్ళు, స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళు సిన్సియర్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్ రియల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, దే ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. పెరిగినప్పుడు ఏదో అయిపోతారు, తగ్గినప్పుడు ఇంకా ఏదో అయిపోతారు, తర్వాత తగ్గినప్పుడు ఇంకా ఏదో అయిపోతారు. కుంగిపోవటం, అక్కడ ఏదో గబుక్కుని మల్టీబ్యాగర్ ఉంటుంది. మల్టీబ్యాగర్ అంటే 2 times, 3 times, 5 times, 10 times అట్లా పెరిగే స్టాక్ ఉంటుంది. అది 60% దగ్గర 40% దగ్గర అమ్మేసుకుని 40% వచ్చింది నాకు ప్రాఫిట్ అనుకుంటాడు. తీరా చూస్తే 3 times, 5 times అయిపోద్ది. ఎప్పుడో వన్ ఫైన్ డే నిదానంగా, ఒకసారి అవ్వదు కదా, అయ్యో నేను తొందరగా అమ్మేసుకున్నాను, సర్లే. అంతేకాదు 40% ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత అది 60%, 70% పైకి వెళ్తే అక్కడ ధైర్యం చేసి మళ్ళీ కొండవు. హీ వోంట్ రీఎంటర్. అండి, ధైర్యం చాలదు. అంతేకాదు రీఎంటర్ అవటానికి స్కిల్ కూడా కావాలి.
స్కిల్ కావాలండి. మీకు కేస్ స్టడీ చెప్తాను, కానీ మీరు ఇది ఫాలో అవుతే దెబ్బైపోతారు. మీకు స్కిల్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది. వద్దులేండి, బెటర్ అవాయిడ్. సో ఇప్పుడు మార్కెట్లు చక్కగా ఉన్నాయి, రికవర్ అవుతున్నాయి. ఎట్లా అంటే జస్ట్ మార్కెట్ వ్యూ తీసుకుందాము, తర్వాత జనరల్ టాక్ మాట్లాడదాం. నిఫ్టీ 24,000 ప్లస్కి వచ్చేసింది, 133. దీని లెవెల్ ఎంత అంటే 25,000. దీని లెవెల్ అంటే 25,000 ఇప్పుడే వచ్చేస్తుందా అంటే నెక్స్ట్ సెటిల్మెంట్కి రావచ్చు. అన్నీ బాగుంటాయి, అన్నీ సజావుగా ఉంటే బై నెక్స్ట్ సెటిల్మెంట్ అంటే మే ఎండ్ కల్లా 25,000కి వచ్చేయచ్చు. ఈలోగా మధ్యలో రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు కొట్టుకుంటున్నారు, అమెరికాను చైనా భలే కొట్టుకుంటున్నారండి, చాలా భయంకరంగా కొట్టుకుంటున్నారు. విషయం ఏంటంటే అమెరికన్ మార్కెట్స్ ఆర్ డౌన్ అండ్ అవుట్ కాదు, కానీ డౌను. ఎంత డౌన్ అంటే నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, డాలర్ ఇండెక్స్ 98కి వచ్చింది. గోల్డ్ 3,400 ప్లస్ ఒక ఔన్స్, 3,400 అండి. ఎంత 2,000, 2,100, 2,500 అట్లా ఉండే గోల్డ్ 3,400 అండి. ఏమిటి వైపరీత్యం? డాలర్ ఇండెక్స్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్కి వెళ్ళిపోతారు, మార్కెట్ గోల్డ్కి వెళ్ళిపోద్ది. గోల్డ్కి వెళ్ళిపోతున్నది 3,000 దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్షన్ వస్తుందేమో అనుకున్నాను. ఒక ఔన్స్ $3,000 తర్వాత ఇప్పుడు $3,400కి వచ్చింది. లక్కీలీ మనకేమిలేంటి, పెరిగితే వచ్చిన నష్టం లేదు. భారతదేశంలో బోల్డంత గోల్డ్ ఉంది. హౌస్ హోల్డ్స్ దగ్గర ప్రతి ఒక్కరూ గోల్డ్ లేని ఇల్లు ఉండదు కదండి. మరి పూర్ ఫ్యామిలీసు అయితే చెప్పలేము, కానీ లోవర్ మిడిల్ క్లాస్ కూడా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే తాకట్లో ఉంటాయేమో, కానీ ఉండటం మాత్రం గోల్డ్ ఉంటుంది. కాబట్టి వీఆర్ వెరీ రిచ్, వీఆర్ గెటింగ్ వెరీ రిచ్ బికాజ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ గోల్డ్ ఇన్ ఇండియా. సో అందువల్ల ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏంటంటే క్రూడ్ ధరలు పెరిగితే ఇబ్బంది, కానీ క్రూడ్ ధరలు కంటిన్యూస్గా ఫాలో అవుతూ $65 దగ్గర మెయింటైన్ అవుతున్నారు కదా. ఇవాళ కూడా డాలర్ తగ్గింది, క్రూడ్ తగ్గింది, కొద్దిగా డౌన్లో ఉంది. మధ్యలో కొద్దిగా రికవర్ అయిందిలేండి. ఇప్పుడు $65 దగ్గర ఉంది. ఎంత కంట్రోలబుల్ స్టేట్లో ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ నాట్ పాసింగ్ ఆన్ ది బెనిఫిట్స్ టు ది కన్జ్యూమర్స్, మనకి ఆ బెనిఫిట్ పాస్ చేయట్లా. నేను దయచేసి అపార్థం చేసుకోకండి, నేను గవర్నమెంట్ విమర్శిస్తున్నానని. నా ఉద్దేశం గవర్నమెంట్ విమర్శించడం కాదు. నాకు ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. యాజ్ ఎన్ ఇండివిజువల్ ఇన్వెస్టరు, కన్జ్యూమర్గా నేనేమనుకుంటున్నానంటే దిస్ ఈజ్ నాట్ దట్ గుడ్. అంత తగ్గిపోతే $65 క్రూడ్ ధర ఏంటి, నీకు ₹100 పెట్రోల్ ఏంటండి, 95, 100. ఢిల్లీలో కొద్దిగా తక్కువ అనుకోండి, అయినా కూడా 100 ప్లస్ పెట్రోల్ ఏంటండి, లీటర్ పెట్రోలు ఏంటి అసలు? అది ఏం చేస్తున్నారు? యు ఆర్ చీటింగ్ అనే పదం వాడకూడదు, కానీ నాట్ ఫెయిర్. ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని. ఇప్పుడు రైల్వే వాళ్ళకి కరోనా పేరు మీద సీనియర్ సిటిజన్స్కి రైల్వే కన్సెషన్ తీసేశారు. నాకు బాధ అనిపిస్తుంది కూడా. నాట్ బికాజ్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఇట్, నాకేం అవసరం లేదు, అంత ఇబ్బంది ఏం లేదు. కానీ చాలామంది ఉన్నారే సీనియర్ సిటిజన్స్, వెరీ నార్మల్ ఇన్కము, పెన్షనర్స్ ఉన్నారు. ఇప్పుడు పెన్షనర్స్ అంతా సీనియర్ సిటిజన్సే కదండి, వాళ్ళు ట్రావెల్స్ చేయరా? సీనియర్ సిటిజన్స్ అంటే ఏంటి? పెన్షనర్సు, పని పాట లేని వాళ్ళు, పని చేయలేని వాళ్ళు, పని చేయడానికి ఓపిక కావాలి, ఎనర్జీ కావాలి కదా, వాళ్ళు కదండి సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి ఉన్న కన్సెషన్, రైల్వే కన్సెషన్ తీసేయటం ఏంటి? ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు పర్వాలేదండి, ఆ కన్సెషన్తో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చేసేది మోస్ట్లీ లాంగ్ జర్నీస్ ట్రైన్లో ఎలాగో వెళ్ళాం, వీ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. సో కొన్ని అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఏంటంటే అమెరికా, చైనా కొట్టుకుంటున్నాయి. అమెరికన్
మార్కెట్స్ డౌను, ఈరోజు కూడా డౌను నడుస్తున్నాయి. ముఖ్యంగా టెక్ స్టాక్స్, నివిడియా అవి ఇవేవో చెప్తారు కదా, డౌను. ఏంటంటే ఏమవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత అమెరికన్ ఫెడ్, అమెరికన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా అమెరికాలో, సెంట్రల్ బ్యాంకు, వాళ్ళకి ట్రంప్ గారికి డైరెక్ట్ మనం ఇంక చాలా కంట్రోల్డ్గా ఉంటాం. ఎప్పుడు ఆర్బీఐకి చెప్పం, ఆ రేటు తగ్గించు అని అనం మనం. ఎందుకంటే ఆర్బీఐకి ఉన్నటువంటి అటానమీని మనం గౌరవిస్తాం. వాళ్ళు గౌరవించారు మొన్నటి వరకు. ట్రంప్ గారి హయాంలో అది లేదు. తగ్గించట్లేదేంటి ఇంట్రెస్ట్ రేట్లు, ఏంటేంటో లాంగ్వేజ్ వాడేస్తున్నాడు ఆయన. వాళ్ళకి కోపం వస్తున్నది. పీక్ పారేస్తాను వెళ్ళి అంటున్నాడు. అంటే ఇప్పుడు అటానమీ, ఇండిపెండెన్సు సెంట్రల్ బ్యాంక్కి లేకపోతే చాలా ప్రమాదం అండి. గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలా? గొప్ప డెమోక్రసీ అని వాళ్ళు చెప్పుకుంటారు కదా, గొప్ప డెమోక్రసీ మాదని అమెరికా వాళ్ళు డంబాలు చెప్పుకుంటారు. వాళ్ళు చేసే పని ఏంటి? ఇలా ఉంది. స్టాండర్డ్స్ దిగజారిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. వదిలేయండి. తర్వాత ఏషియన్ మార్కెట్స్ బ్యాలెన్స్డ్, యూరోపియన్ మార్కెట్లు మరి అడ్రస్ లేవు, ఏంటో తెలియదు. మరి ఇండియన్ మార్కెట్ నాట్ ఫాలోయింగ్ దెమ్. ముఖ్యంగా ఇక్కడ ఎఫ్ఐఐస్ నిన్న మొన్నటి వరకు తిలోదకాలు ఇచ్చి అమ్మేసి ఆహాహాహా అని నవ్వుకున్నారు. మళ్ళీ కొంట మొదలు పెట్టారు. అఫ్కోర్స్ తెలుగు గల వాళ్ళండి బాగా పడేసిన తర్వాత గబగబా కవర్ చేసుకున్నారులేండి. కవర్ చేసుకుని వాళ్ళేం నష్టపోరు. గట్టిగా కవర్ చేసుకోబట్టే గట్టిగా పెరుగుతున్నది ఈ మధ్యన. అయిపోయి ఉంటుంది దాదాపు దగ్గర. ఈరోజు కూడా కొన్నారు కానీ 1970 crores 2000 కోట్లకి సుమారుగా కొన్నారు. మన వాళ్ళు కూడా కొన్నారు 246 crores కొద్దిగా. మన వాళ్ళు కొనటం ఏముందిలేండి, ఎప్పటి నుంచో కొంటున్నారు. ఈరోజు పెద్దగా కొనలేదు వీళ్ళు. తర్వాత మనకి సెటిల్మెంట్ ఒకటి దగ్గరగా ఉంది, మంగళ బుధ గురు, జస్ట్ 3 sessions అహెడ్ మంత్లీ సెటిల్మెంట్ ఫైనల్గా. అప్పటి వరకు ఈ అప్ ట్రెండ్ నిలుస్తుందా, లేకపోతే ఈలోగా కొంచెం కరెక్షన్ తీసుకొస్తారా, లేకపోతే ఎఫ్ఐఐసే తిరిగి కొద్దిగా అమ్మటానికి ప్రయత్నిస్తారా, అది మన ఊహకు అందని విషయం. అయితే ఇక్కడ ఏంటి జరుగుతున్నదంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వచ్చింది కదా. ఇంకా ఎప్పుడు వస్తుందంటే ఇంకా రావచ్చు. ఎందుకంటే షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళని చితక్కొట్టేసి ఇంకెంత పెరుగుతుందిలే అని పెరిగిన ప్రతిసారి పెరిగినప్పుడల్లా కొద్దిగా కొడుతుంటారు కదా, షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరినీ ఎనహిలేట్ చేసేయటం ఆ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే పెరుగుతుంది, ఇంకొంచెం పెరగచ్చు, ఇంకా పెరగదని ఏం లేదు. అయితే ఓవర్ హీటెడ్ మోడ్లోకి మాత్రం వెళ్ళిపోతున్నది. అందువల్ల ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ ఎనీ టైం విత్ ఇన్ ఏ వీక్ ఆర్ సో చిన్న కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్వర్డ్ ట్రెండ్. ఇప్పుడు 25,000కి నిఫ్టీ వెళుతుందంటే వెంటనే వెళుతుందని కాదు దాని అర్థం. మధ్యలో కొంచెం రిలాక్స్ అయ్యి టైం తీసుకుని తీరిగ్గా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మాత్రం అప్ ట్రెండ్లోనే ఉంది. చూడండి నిఫ్టీ కూడా ఒకసారి లెట్స్ హ్యావ్ ఏ లుక్ అండి. నిఫ్టీ ఎలా ఉందో ఒకసారి చూడండి. నిఫ్టీ ఈరోజు 200-day సింపుల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. అదే ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటే ఎప్పుడో చేసేసిందిలేండి. జనరల్గా ఎనలిస్టులు ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటారు. నేను సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. జస్ట్ అక్కడికి వచ్చి ఆగిందండి. ఇక్కడి నుంచి కొద్దిగా ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ హాల్ట్ అయ్యి కరెక్షన్. ఇక్కడ ఇదైతే 65లో ఉంది. ఇంకా నిఫ్టీ ఆర్ఎస్ఐ 65లో ఉంది. ఇంకొంచెం వెళ్ళి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది, అంటే కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే నిఫ్టీలో ఆల్ టైమ్ హై ఏంటి, ప్రీవియస్ హైకి దగ్గరలా కూడా లేదు, ఇంకా ప్రీవియస్ హైకి 2000 పాయింట్లు దిగువనుంది. అంటే మచ్ మోర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో అదేం లేదు, బ్యాంక్ నిఫ్టీలో అయిపోయింది. సో తర్వాత ఇంకా ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పర్వాలేదు, దే ఆర్ పికింగ్ అప్. మరి ఇంకా క్రూడ్ డౌన్ చెప్పాను కదా. అయితే స్పెషాలిటీ ఈసారి వచ్చినటువంటి ర్యాలీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్యాంక్స్ అండి. బ్యాంక్సే కాదు, వాళ్ళు ఊహించినట్టుగానే
బ్యాంక్స్ తాలూకు రిజల్ట్స్ కూడా బాగున్నాయి కదా. హెచ్డిఎఫ్సి బాగుంది, ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది, ఎస్ బ్యాంక్ బాగుంది. ఇట్లా బ్యాంక్స్ తీసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ బాగుంది కదా. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా బాగోలేదు అనడానికి ఏం లేదు కదా. మీకు రెండు, ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, జస్ట్ అవి ఎలా ఉన్నాయి టెక్నికల్గా. ఎందుకంటే మార్కెట్లు రికవరీ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యంగా స్టాక్స్ని డిస్కస్ చేస్తానండి. బట్ గుర్తుపెట్టుకోండి, నేను స్టాక్స్ డిస్కస్ చేశాను, బాగుంది అన్నాను, చక్కగా ఉంది అన్నాను, ఓకే పర్వాలేదు అన్నాను, అన్నీ చెప్పాను, అంటే కొనుక్కోమని కూడా చెప్పాను అనుకోండి, మీరేం కొనకండి, మీరేం కొనాల్సిన పని లేదు. ఎందుకంటే మీ డబ్బులు పోతే పోయే మీ డబ్బులే, వచ్చినా మీవే పోయినా మీవే. కాబట్టి నేను చెప్పేది స్టాక్ రికమెండేషను లేదా స్టాక్ అడ్వైజ్లా తీసుకోకుండా జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మనం స్టాక్స్ని డిస్కస్ చేస్తున్నాము అంతే. కొనుక్కోవాలంటే మీరు సొంతంగా ఆలోచించుకుని డెసిషన్ మీకు నచ్చితే చేయండి, లేదా ఎక్కడైనా అడ్వైస్ తీసుకుని స్పెషల్గా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని చేయండి. ఓకే, సో డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్, బట్ నెవర్ ది లెస్ ఐ విల్ టాక్ అబౌట్ స్టాక్స్. అయినా స్టాక్స్ గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లు పికప్ అవుతున్నాయి కదా. పికప్ అవుతున్నాయి కాబట్టి ఎస్, దిస్ ఈజ్ గుడ్ టైమ్ టు టాక్ అబౌట్. పడుతున్నప్పుడు కష్టం అండి, ఎందుకంటే ఇంకా ఎంత పడతాయో తెలియదు కదా. రికవర్ అవుతుంటే అప్పుడు ఎస్ ధైర్యం వస్తుంది, రికవర్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, ధైర్యం చేయొచ్చు. ఎప్పుడు కూడా పడుతుంటే కాదు కొనేది, పడటం ఆగిపోయి బాటమ్ అవుట్ అయిపోయి రికవరీ మొదలైన తర్వాతే కొనుక్కోవాలి. ఎందుకంటే లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఇంకా పడిపోతూ ఉంటే ఇంకెక్కువ టైం పట్టింది అనుకోండి అప్పుడు, ఏమండి. సో నౌ ఐఎమ్ టేకింగ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వన్ ఆఫ్ ది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. ఈ బ్యాంకు ఫండమెంటల్స్ ఇంటాక్ట్, ఫండమెంటల్స్ గుడ్ ఫండమెంటల్స్, బ్యాడ్ ఏం కాదు. అయితే పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసిందిలేండి. అయితే మార్కెట్లో కరెక్షన్ రావటం వల్ల ఏం చేశారంటే పడేశారు. దీని లెవెల్ చూడాలంటే 1 year కాదండి, 2 yearsకి వెళ్తాను. టూ ఇయర్స్కి వెళ్తే ఇక్కడే ఉంది, 1 year దగ్గర ఉంది, 72.8 అండి. దీని హై 72.8. దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్. ఎక్కడ 20-25 రేంజ్లో ఉండేదండి, ఫటాఫట్ అందుకుంది. మీకు చూడండి ఇక్కడ ఎంత ఉందో చెప్తాను, చూపిస్తాను. ఎంత టైంలో ఎంత బాగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిందో చూడండి. ఇదొక లో అండి, 26-27 రూపాయల షేరు ఎప్పుడండి అని అడగవచ్చు మీరు. జూలై 2023 జూలై. అంటే అంతకుముందు ఇంకా తక్కువ అండి అంటే ఎస్, ఇంకా తక్కువ ఉంది. అంతకుముందు అయితే ఇంకా తక్కువ ఉంది, ఓకే పర్వాలేదు. జూలై 2023 జూలై అండి. 2023 జూలై నుంచి 2023లోనే జూన్ 24 జూన్ 11 months. హలో, యు ఆర్ ఫాలోయింగ్ మీ. 11 months అండి. సో ఈ 11 months టైంలో 26 నుంచి 72కి వచ్చింది. అంటే ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇది. ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే పెద్ద గ్లామర్ ఉండదు కదండి. నేను మీకు చెప్పేదే ఉంది. 26-52 అవలా 72 అయింది. 3-24 72 అండి. 3-20-60, 3-4-12 72. అది 24-26 రేంజే కదా. అంటే ఇక్కడి నుంచి ఒక 11 నెలల కాలంలో 3 రెట్లు పెరిగిందండి. ఇంకేం కావాలి చెప్పండి. ఒక బ్యాంకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, అది కూడా ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండి, 3 రెట్లు పెరిగింది 11 నెలల్లో. ఎంత గొప్ప రిటర్న్స్ ఇచ్చిందో చూడండి. ఆ తర్వాత న్యాచురల్ కరెక్షన్, ఆ మాత్రం కరెక్షన్ ఉండదా? కానీ ఎంత కరెక్షన్ వచ్చిందేంటి? ఇది లోవెస్ట్ 44 అండి, అది రీసెంటే. లోవెస్ట్ 44 ఏమండి. లోవెస్ట్ 44 అంటే ఇది హయ్యర్ లోనా లోవర్ లో అనండి. ప్రీవియస్ లో
26 అయితే ఇప్పుడు 26 27 అయితే అంటే పాతది తీసుకుంటే దాంతో పోలిస్తే ఇది లోయే కదండి. అయితే రీసెంట్ లో పోలిస్తే రీసెంట్ లో తీసుకున్నాం అనుకోండి, రీసెంట్లో అయితే డబుల్ బాటమ్ కింద లెక్క. దీన్ని ఇట్లా తీసుకోవాలి. 44 ఇంతకుముందు ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ వచ్చింది చూడండి. స్టాటిస్టిక్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అవని స్టాటిస్టిక్స్లో నేర్చుకునేవాళ్ళం. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇదే, ఒక రకంగా చెప్పాలంటే నార్మల్ డిస్ట్రిబ్యూషనే. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అలాగ అక్కడికి మళ్ళీ కిందకు వచ్చింది. ఇది ప్రీవియస్గా నవంబర్లో 23 నవంబర్లో వచ్చిన కరెక్షన్కి ఈక్వల్గా వచ్చింది. ఇంత కరెక్షన్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి హౌ రిట్రేస్మెంటే ఒక రకంగా ఇది. అక్కడి నుంచి మళ్ళీ అందుకుంది. ఎంతలా అందుకుందో చూడండి. ఈరోజు ఇన్ పర్టికులర్ ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్స్ ఐ థింక్ ఆల్రెడీ వచ్చేసినాయి. బాగున్నాయి కూడా రిజల్ట్స్. ఏమంటే రిజల్ట్స్ బాగుంటే పెరగలేదు ఎందుకని అంటే చెప్పాను కదా, మాలీ సించే సౌగడా రితు ఆయే ఫలహోయ్. మార్కెట్లు బాగున్నప్పుడు గుడ్ న్యూస్ను కూడా మార్కెట్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది, మార్కెట్లు పెరుగుతుంటే ఇప్పుడు వచ్చే ఎగబడి కొంటున్నారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పటి వరకు పట్టించుకోలేదు చూడండి. ఇది ప్రీవియస్ లో అంటే ఫస్ట్ లో దీన్ని క్రాస్ చేసేసింది. తర్వాత ఈ లో క్రాస్ చేసేసింది. తర్వాత ఇంకొక లో ఇది క్రాస్ చేసేసింది. తర్వాత ఇంకొక లో హై, తర్వాత ఇంకా హై. ఈ హై ఇక్కడికి వచ్చి ఆగింది. ఎంత అంటే 1 2 3 4 5 సెషన్స్. లాస్ట్ 5 సెషన్స్లో 44 నుంచి 50కి వచ్చేసింది. 44 నుంచి 50 చూడటానికి 6 పాయింట్లే కదా అనిపిస్తున్నది కదా, కానీ దగ్గర 15% 14-15% అండి. 5 సెషన్స్లో 14% 15% పెరిగిందండి. చూడండి, ఇది బ్రేక్అవుట్. దిస్ ఇస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ బ్రేక్అవుట్. ఇక్కడి నుంచి ఇంకా పైకి మొదలు పెడితే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే ఇంకా ఇక్కడికి ఆగిపోతుంది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళదని కాదు. సో చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకే అయినా కానీ టైం వచ్చింది. సో మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్కి ఇది వచ్చింది. బ్యాంకింగ్ స్టాక్స్కి ఎప్పుడైతే వస్తుందో దట్ ర్యాలీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు అదర్ స్టాక్స్ జనరల్గా. సో ర్యాలీ ఈజ్ నౌ ఆన్ బ్యాంక్ స్టాక్స్ అండి. తర్వాత మరొక స్టాకు చాలా కాలంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చాలా రోజులుగా స్తబ్దతగా ఉంది. నిండుకొండ తొండకద అంటారు కదా, ఆ టైపులో ఉందండి. ఇప్పుడు చూడండి, 200-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరికి వచ్చేసింది. ఎట్లా వచ్చిందో చూడండి. దీనిలో వచ్చి 52.9 53, నెక్స్ట్ లో వచ్చి 55.2, నెక్స్ట్ లో వచ్చి 56.5. ఇది ఎవరైనా గ్రాఫ్ ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్, ఏ క్లియర్ కేస్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్. ఎంత క్లియర్ కేస్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది లో కదండి, ఈ లో, ఇది హయ్యర్ లో. ప్రీవియస్ లో కంటే వచ్చిన లో ఇంకా పైన ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన లో ఇంకా పైన ఉంది. అంటే క్లియర్గా బయింగ్లో ఉందన్నమాట ఇది. అందుకని హయ్యర్ లోస్ ఫామ్ చేసింది. మరి హైస్, ఇది ప్రీవియస్ హై. ఇట్లా తీసుకున్నట్లయితే ఇదే, లేదు ఇక్కడ వరకు తీసుకుంటే ఇది, ఛానల్గా తీసుకుంటే ఇది 63 అండి దీని హై. ఇప్పుడు ఏమైంది, అది కూడా బ్రీచ్ చేసేసి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయి 66.6. అంటే ఏ క్లియర్ కేస్ ఆఫ్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ బ్రేక్అవుట్ అయినాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ అవి
బుల్లిష్గా తయారైంది సిచ్యువేషన్ అని, అంటే బయింగ్ మోడ్లోకి అంటే వచ్చాయి అని, అంటే పెరుగుతాయి ఇంకా పెరగవచ్చు అని, పెరుగుతాయని కాదు ఇంకా పెరగవచ్చు అని సంకేతం. ఏమండి ఈ ప్రీవియస్ చూడండి, ఈ ప్రీవియస్ హై ఎక్కడుంది, ఇక్కడుంది, ఇది కదా ఈ ప్రీవియస్ హై. ఆ ప్రీవియస్ హైని లేపేసింది, దాన్ని లేపేసి పైకి వెళ్ళిపోయింది. తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది. 200-డే మూవింగ్ యావరేజ్కి అబౌవ్న నడుస్తుంటే అది లాంగ్ టర్మ్ కూడా బుల్లిషేగా. చాలా షేర్లు 200-డే మూవింగ్ యావరేజ్కి వస్తున్నాయి, చాలా షేర్లు వస్తున్నాయి, కొద్ది షేర్లు వచ్చాయి ఆల్రెడీ. అలా వచ్చిన కొద్ది షేర్లలో ఇదొకటి. అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ అహెడ్ ఆఫ్ మెనీ స్టాక్స్, అంటే దిస్ ఈజ్ రాదర్ మోర్ బుల్లిష్ దాన్ మెనీ అదర్ బ్యాంక్ స్టాక్స్. సో దీని సంకేతం ఏంటంటే ఎవరి దగ్గరైనా ఉంటే ధైర్యంగా హోల్డ్ చేయొచ్చని. కొత్తగా కొనుక్కోవటానికి నేనేమి చెప్పను, వాళ్ళ ఇష్టం. సో దీన్నే మీరు క్యాండిల్స్లో చూస్తే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. ఎందుకు ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయో అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద క్యాండిల్స్ రావటం సంకేతం ఏంటంటే ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ అంటారు వీటిని. చూడండి ఒకసారి, మరి దీన్ని చిన్నది 2 months దానిలో చూపిస్తాను. ఆ 6 monthsలో పెద్ద క్యాండిల్స్ కనబడవు. ఒకసారి చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, గ్యాప్ అప్. ఆ క్యాండిల్స్ కూడా గ్యాప్ అప్. ఇక్కడ వచ్చినటువంటి పెద్ద క్యాండిల్ వైట్ క్యాండిల్, ఇక్కడ వచ్చినటువంటి పెద్ద వైట్ క్యాండిల్ తర్వాత దీనికి దిగువగా రాలేదుగా మార్కెట్. దీని దిగువకి రాలేదు అంటే అర్థం ఏంటంటే బేరిష్నెస్, అంటే ఇదే బాటమ్ అని, ఇంతకన్నా బాటమ్ లేదు, ఉండే అవకాశం లేదని. ఆ తర్వాత గ్యాప్ అప్ డోజీ అంటే బుల్లిషే కదా. నెక్స్ట్ పెద్ద క్యాండిల్ దాదాపు ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిలే. తర్వాత గ్యాప్ అప్ డోజీ అంటే బుల్లిషే. తర్వాత గ్యాప్ అప్, ఇది డోజీ కాదు కానీ డోజీ లాంటిది. తర్వాత మళ్ళీ గ్యాప్ అప్, తర్వాత పెద్ద ఇది ఈ డోజీ యేసుక్రీస్తు సిలువ లాంటిది. ఈ డోజీ ఇక్కడ ట్రెండ్ని డిసైడ్ చేస్తుంది. అయితే అక్కడి నుంచి పడిపోతుంది, లేకపోతే అక్కడి నుంచి పెరుగుతుంది. సో దీని తర్వాత ఇక్కడ ఒక చోట మాత్రమే ఆగినట్టు అయితే ఇంత దాకా పడిపోయింది, 60 దాకా పడిపోయిన దాన్ని బయింగ్ సపోర్ట్ తోటి పైకి తీసుకొచ్చారు, అక్కడ ఆగింది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బోత్ ఆర్ సేమ్. ఏమండి అక్కడ ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ తోటి, ఈరోజు గ్యాప్ అప్ తోటి పెద్ద క్యాండిల్, అంటే పెద్ద దీన్ని ఏం చెప్తాము, ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్. ఇది పెద్ద క్యాండిల్ కొత్తగా ట్రెండ్ని, అంటే అప్ ట్రెండ్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నది అనమాట, రివైవ్ చేస్తున్నది. ఆ వంకన ఈ వంకన వెళ్ళిపోయింది, 200-డే మూవింగ్ యావరేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాండిల్కి దిగువన, అంటే 64కి దిగువన మార్కెట్ ఇది నడవకపోతే, 64 కంటే దిగకపోతే దిస్ ఈజ్ బుల్లిష్ అండ్ దిస్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్. 64కి దిగువన ట్రేడ్ అవుతూ ఉంటే అంటే ఇంకా టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది అని అర్థం. అదర్వైజ్ దిస్ ఈజ్ బుల్లిష్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్. ఓకే అండి, చాలా టైం తీసుకున్నానేమో నాకు తెలియలేదు. అయితే మార్కెట్లో ఇంకొంచెం పెరగవనేమి లేదు, బిఫోర్ దే అండర్గో సమ్ స్మాల్ కరెక్షన్. ఇప్పుడు ఈసారి వచ్చే కరెక్షను హ్యాపీ టు నో, యూ షుడ్ బి హ్యాపీ టు నో, ఈసారి వచ్చే కరెక్షను దీనికి రిట్రేస్మెంటే, చిన్న కరెక్షనే వస్తుంది తప్ప పెద్ద కరెక్షన్లు రావు. మళ్ళీ 22,000కి వెళ్ళటం, ఈవెన్ 23,000కి కూడా రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎంత పెద్ద కరెక్షన్ వచ్చినా 23,500 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఏమండి, సో డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ కరెక్షన్స్. వర్స్ట్ ఈజ్ 70% ఓవర్, 100% ఓవర్ కాదులేండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. అలా జరిగినప్పుడు మళ్ళీ కిందకు వస్తాయి కానీ ఎక్కువగా రావు ఈసారి.
అది గుడ్ న్యూస్. ఓకే అండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే ప్రతి 4 షేర్లకి 1 షేర్ తగ్గింది. 4 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. అంటే బ్రాడ్ బేస్డ్ మార్కెట్ బుల్లిష్గా ఉందని అర్థం. మిడ్ క్యాపులు, స్మాల్ క్యాపులు, లార్జ్ క్యాపులు అన్నీ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయని అర్థం. రైట్, డన్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్.